హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు. ఓకే, ఇవాళ మన రెసిపీ వచ్చేసి టమాటా పెరుగు పచ్చడి. పుల్ల పుల్లగా, కారం కారంగా, అలాగే కొత్తిమీర సువాసనతో, ఆవగాటుతో, అబ్బా 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 అబ్బా. ఈ పెరుగు పచ్చడి వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది చూడండి, సూపర్ అంటే సూపర్ అండి. అస్సలు లేట్ చేయకుండా ఎలా చేయాలంటో ఒక్కసారి చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక పావు కిలో టమాటాలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుని ఒక గిన్నెలో వేసుకుని, అలాగే ఒక అరకప్పు నీళ్ళు కూడా పోసుకుని వాటిని ఉడకనివ్వండి. అవి బాగా ఉడికాక ఒకసారి పొయ్యి నుంచి దించేసేసుకొని కొంచెం చల్లారాక వాటిని చక్కగా స్మాష్ చేసేసుకోండి. ఏమైనా తొక్కలు అవి ఉంటే చేతితో తీసేసుకొని శుభ్రంగా గుజ్జులా చేసేసుకొని దీని అంతటిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు అందులో ఒక పావు కిలో పెరుగును వేసుకోండి. పావు కిలో టమాటాకి పావు కిలో పెరుగు వేసుకోవచ్చండి. అంత పులుపు ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళైతే ఇంకొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు. కమ్మటి పెరుగు అయితేనే ఈ పెరుగు పచ్చడికి బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక్క అరంగుళం అల్లం ముక్క తీసేసుకుని వాటిని కాస్త కచ్చాపచ్చాగా దంచుకుని అది కూడా ఈ పెరుగులో వేసేసుకోండి. ఇది చాలా తేలికండి చేసుకోవడం. ఏదైనా పని ఉన్నప్పుడు మనకి గబగబా ఏదైనా అన్నంలోకి ఆదరవు కావాలంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు అందులో ఒక 1/2 టేబుల్ స్పూను ఆవు పొడిని వేసుకోండి. ఆవు పొడి మీ దగ్గర రెడీగా ఉంటే అది వేసుకోండి, లేదంటే ఒక 1/2 స్పూన్ ఆవాలు దంచేసేసుకుని కూడా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ పడుతుందండి. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ అనిపిస్తే రుచి చూసి వేసుకోండి. వేడి వేడి అన్నంలో ఈ పెరుగు పచ్చడి వేసుకొని ఒక 2 వడియాలు, 4 చల్లమిరపకాయలు వేసుకుని తింటే ఉంటుంది చూడండి, అబ్బబ్బబ్బబ్బా, సూపర్ అంటే సూపర్ అండి. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇప్పుడు అందులోకి మనం పోపుకి గరిటలో కాస్త నూనె వేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10 మెంతి గింజలు వేసేసుకుని ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని కాస్త చిటపట్లాడాక ఒక్క కరివేపాకు రెబ్బ దూసుకొని అందులో వేసేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు కాస్త ఇంగు వేసుకోవచ్చండి, వేయకపోయినా బాగుంటుంది. ఇప్పుడు ఆ పోపు అంతటిని అందులో వేసేసుకుని చక్కగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర తీసుకుని గార్నిష్ చేసుకోండి. ఇది అన్నంలోకి కాదండోయ్, జొన్న రొట్టెల్లో అయితే అద్దిరిపోద్దండి. ఒక్కసారి మీరు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.